రూమ్ లో కాస్త సఫకేటింగ్ గా ఊపిరి ఆడినట్టు ఉంటుందేమో. అత్తా, నీకు మాటలొచ్చాయా? కదలికలు వచ్చాయా? ఇది కదా మనకు కావాల్సింది. ఈ సీన్ కి 100% పక్కా ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. కానీ ఇవన్నీ మా దగ్గర దాచాల్సిన అవసరం ఏముందత్తా? నిన్ను ఇలా చూడాలనే కదా మేమందరం ఎదురు చూసింది. నీకు మాటలొస్తే, నడక వస్తే మాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరుంటారు? మా దగ్గర దాచాల్సిన అవసరం ఏముందత్తా? నాకు యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగిందో గుర్తుకొచ్చింది ధ్రువ. మరి మాకెందుకు చెప్పలేదత్తా? ఎందుకంటే నా మనసులోనే చాలా అనుమానాలున్నాయి ధ్రువ. వాటి గురించి తెలుసుకున్నాకే చెప్పాలనుకున్నాను. అడిగితేనే కదత్తా తెలిసేది. అయితే ఇప్పుడు చెప్పమను మీ అమ్మని. యాక్సిడెంట్ అయిన రోజు నా భర్తకి పని అప్పగించి వెళ్ళమని చెప్పింది ప్రతాపన్నయ్య. సొంత కొడుకు కనబడని బాధలో మేముంటే అదే ఊళ్ళో ప్రతాపన్నయ్య, రాజీవ్ ఉండి కూడా నా భర్తనెందుకు పంపాలనుకున్నారు? పైగా ఊళ్ళో లేమని ఎందుకు చెప్పించారు? అబ్బో, మన బొక్కలు మనకి ఉన్నాయన్నమాట. చెప్పేవాడికి వినేవాడు లోకువాని ఎన్ని కథలు చెప్పారు. ఒకవేళ మీరు నిజంగా ఊళ్ళో లేకపోతే కరెక్ట్గా ఆ కార్ యాక్సిడెంట్ అయ్యే టైంకి అరగంట వ్యవధిలో ఎలా రాగలిగారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి. చెప్పమను ధ్రువ మీ అమ్మని. నాకు ఆస్తి రాసిచ్చినట్టే రాసిచ్చి మీ అమ్మా నాన్నలిద్దరూ నేను మంచం మీద ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆస్తి కాగితాలు పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు? అన్ని ఆధారాలతో సహా పట్టుకొని అప్పుడు మాట్లాడదామనుకున్నాను. అందుకే మీకెవ్వరికీ చెప్పలేదు, ఒక్క వసుంధరకి తప్ప.